హితో పురలుకల్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠంగా సాగింది. విజయం దోబూచులాడిన చోట్ల అభ్యర్థులు రీకౌంటింగ్ కు పట్టుబడంతో అధికారులకు డబుల్ పని పడింది. ఈ క్రమంలో చాలా మంది ఒక్క ఓటు తేడాతో తమ ప్రత్యర్థులపై విజయం సాధించారు. మిర్యాలగూడ 18వ వార్డులో 1711 ఓట్లు పోల్ కాగా కాంగ్రెస్ అభ్యర్థికి 837 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 836 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ లోనూ అదే పునరావృతం కావడంతో ఒక్క ఓటుతో విజయం సాధించారు. పరకాల మున్సిపాలిటీ 17వ వార్డులో 836 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 366 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 368 ఓట్లు వచ్చాయి. ఇక్కడ 3 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాగా అవన్నీ కాంగ్రెస్ అభ్యర్థికే పట్టంతో ఆమె కూడా గెలుపొందారు. రీకౌంటింగ్ లోనూ ఆమెనే విజయం సాధించారు. గద్వాల పురపాలిక 8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటమ్మకు 465 ఓట్లు, బీఆర్ఎస్ కు చెందిన జయమ్మకు 464 ఓట్లు రావడంతో వెంకటమ్మ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. కొల్లాపూర్ పురపాలిక 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జయలక్ష్మి, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మపై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించింది. కల్వకుర్తి పురపాలిక 10వ వార్డులోనూ కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిపై ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. ఇక్కడ ఇండిపెండెంట్లకు 299 ఓట్లు, బీజేపీకి 161, ఎంఐఎంకు ఒక్క ఓటు వచ్చింది. రామగుండం నగరపాలిక 59వ డివిజన్లో అధికారులు రీకౌంటింగ్ చేపట్టగా కాంగ్రెస్ అభ్యర్థికి, ఏఐఎఫ్బి అభ్యర్థికి సమాన ఓట్లు వచ్చాయి. చెల్లని ఓట్ల కింద పక్కన పెట్టిన 4 ఓట్లను బయటకు తీసి పరిశీలించగా అందులో 2 చెల్లుబాటవుతాయని ప్రకటించారు. దీంతో ఏఎల్బి అభ్యర్థి తిరుపతి 2 ఓట్ల తేడాతో గెలుపొందారు.